ఈ యొక్క జిల్లా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా శ్రీకారం చుడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. దీనికి సంబంధించినటువంటి పనులు మీ అందరికీ తెలుసు. ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు చూసాం ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ పనులు వింగ్స్ కానీ వాల్స్ కానీ పూర్తవనటువంటి పరిస్థితి. 2025 మే నెలలో ఆ పనులు ప్రారంభించి 2026లో హెడ్ వింగ్స్ అదేవిధంగా ఆ వాల్స్ని 2026 మేకి మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క టన్నెల్కి సంబంధించినటువంటి 1కి సంబంధించి ఏదైతే 1,20,000 క్యూబిక్ మట్టి ఏదైతే ఉందో దాన్ని తొలగించవలసినటువంటి పరిస్థితి. టన్నెల్ 2కి సంబంధించి ఈ 2 ఏళ్లలోనే దగ్గర 4,990 మీటర్ల బెంచింగ్ పనులు మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2 ఏళ్లలోనే దగ్గర 6,990 మీటర్ల లైనింగ్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క టన్నెల్స్ని దాటుకుని ఫీడర్ కెనాల్ మీ అందరికీ తెలుసు 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నటువంటి ఫీడర్ కెనాలు మరి దురదృష్టం 5 సంవత్సరాల్లో బొక్కలు పడి 11,000 కాదు 11 క్యూసెక్కుల వర్షపు నీరు వస్తే ఊళ్ల మీదకి గట్లు తెగి వెళ్ళిపోయేటువంటి ఫీడర్ కెనాల్కి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 460 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి 2026 జనవరిలో శంకుస్థాపన చేసి మరి ఏదైతే 5,000 సంబంధించినటువంటి 460 కోట్ల రూపాయలు మొన్న 2025 జనవరిలో శంకుస్థాపన చేసి 5.3 కిలోమీటర్ల మరి లైనింగ్ ఏదైతే సీసీ వాల్ నిర్మాణం చేసి అదేవిధంగా 11 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేసాం ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి. ఇవన్నీ కూడా యాక్చువల్గా వెలుగొండ ప్రాజెక్టులో డిజైన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, కానీ ఏ ఒక్క పని కూడా పూర్తవనటువంటి స్థితి గత గొడ్డల పార్టీ విధానంలో ఉంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క పనులన్నింటినీ కూడా 2 ఏళ్లలోనే చక్కా చేసుకుంటూ వాటన్నిటికీ మించి నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిర్వాసితుల్ని మోసం దగ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. అటువంటి స్థితి నిర్వాసితులకు ఉన్నటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు 40 రోజుల్లో నిర్వాసితులకి అందజేసింది. ఏంటి కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశంతో మరి ఆ రోజు గొడ్డల పార్టీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి నిర్వాసితులకు ఇవ్వడానికి మనసు రాలా. కానీ ఈవేళ మేము 2 ఏళ్లలోనే ఆ నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ఆ 3 విడతల సొమ్ముని వాళ్ళకి చెల్లించడమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క నిర్వాసితులకి మనం ఎంత ఇచ్చినా కూడా రుణం తీరదు, వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉండడం తప్ప అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వెలుగొండ జలాలతోటి లబ్ధి పొందినటువంటి వారి కంటే కూడా నిర్వాసితులు ఒక మెట్టు పైన ఉండాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం ద్వారా రైతుల కళ్ళల్లో ప్రజల కళ్ళల్లో ఫ్లోరైడ్ బాధిత కరువు ప్రాంత ప్రజల్లో ఆనందం ఎట్లా చూస్తూ ఉన్నామో నిర్వాసితుల కళ్ళల్లో కూడా అట్లాంటి ఆనందమే మనం చూడాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టే ఈవేళ ఆ రకంగా 768 కోట్ల రూపాయలు 40 రోజుల నిర్వాసితులకి చెల్లించడమే కాదు, ఈ నిర్వాసితులకి చెల్లింపులు
జరుగుతున్నటువంటి వేళ కొంతమంది నిర్వాసితులు కూడా గ్రీవెన్సెస్ కూడా పెట్టుకున్నారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం చాలా క్లియర్గా ఏదైతే 11 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో 11 ముంపు గ్రామాలకి కూడా 11 కమిటీలను వేయడం జరిగింది. జిల్లా స్థాయి అధికారి దగ్గర నుండి టీంని ఏర్పాటు చేసి ఇంటింటికి కూడా సర్వే చేసుకుని ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేటువంటి విధంగా మరి ఆ రోజు మరి మనము చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ 11 గ్రామాలలో ఈ యొక్క టీమ్స్ అన్నీ కూడా మరి చాలా క్లియర్గా వెరిఫికేషన్ చేసి ఆ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నప్పుడు మాకు కొన్ని ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నారు కానీ గెజిట్లో వాళ్ళు మిస్ అయినటువంటి వారు కొంతమంది మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది సోషియో ఎకనామిక్ సర్వే అదేవిధంగా గెజిట్ రెండిట్లోనూ కూడా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది న్యూ హౌసెస్ కొత్తగా ఇళ్ళు కట్టుకోవడం వల్ల వాళ్ళకి పీడిఎఫ్లు రాలేదని ఆ రకమైనటువంటి గ్రీవెన్సెస్ ఒక కేటగిరీ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి నేమ్స్ మిస్ మ్యాచింగ్ ఉండి వాళ్ళకి పీడిఎఫ్ అందలేదని వాళ్ళకి కూడా కొన్ని గ్రీవెన్సెస్ రావడం జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ డేటు 2019 తర్వాత 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇమ్మని చెప్పి కూడా అవి కూడా గ్రీవెన్సెస్ రావడం జరిగింది. మాకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ దగ్గర 1800 దాకా గ్రీవెన్స్ వస్తే ఏదైతే ఈ కట్ ఆఫ్ డేట్ కానీ ఈ యొక్క ఏదైతే ఈ కేటగిరీస్గా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి వరకు కూడా వీటన్నిటిని కూడా రివ్యూ చేసి నిన్న రాత్రి 11:30 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రీవెన్సెస్ ఏవైతే ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చినాయి వాళ్ళ యొక్క ఇంకా అర్హులకి ఏ రకంగా మనం న్యాయం చేయాలి అనే దాని మీద ప్రత్యేకంగా రాత్రి ముఖ్యమంత్రి గారు 11:30 వరకు కూడా ఆఫీసర్స్ తోటి ప్రజాప్రతినిధులతోటి మంత్రులతోటి ఆయన కాన్ఫరెన్స్ తీసుకుని రివ్యూ చేసి ఆయన చాలా మానవతా దృక్పథంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే వచ్చాయో ప్రతి గ్రీవెన్సెస్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుని అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ అందజేయండి అని చెప్పి ఆ పీడిఎఫ్కి ఆ యొక్క పరిహారం అందజేయండి అని చెప్పి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే రాత్రి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈవేళ వెలుగొండ ఒకటే కాదు, ఈవేళ అనేకమైన ప్రాజెక్టులు దేశంలో నిర్మాణం అవుతూ ఉన్నాయి. అటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఏవైతే ఈ గెజిట్లో మిస్ అయినటువంటి పేర్లు, సోషియో ఎకనామిక్ సర్వేలో మిస్ అయినటువంటి పేర్లు, న్యూ హౌసెస్, నేమ్స్ మిస్ మ్యాచింగు, అవార్డు అవనటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్లలో అర్హులు ఉన్నప్పుడు వాటిని అవసరమైతే క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకుని క్యాబినెట్లో అప్రూవ్ చేసుకుని వాళ్ళకి కూడా నిర్వాసితులకి న్యాయం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు ఎవరైతే ఈ గ్రీవెన్సెస్ ఉన్నటువంటి వారందరికీ కూడా పరిహారం అందాలి అర్హులకి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి ఈ యొక్క వెలిగొండ నిర్వాసితుల తరపున కూడా ఇవాళ మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా అవార్డులో ఉన్నటువంటి వాళ్ళకి నిర్వాసితులకి పీడిఎఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిహారం ఇస్తారు. కానీ ఈవేళ అవార్డులో పాస్ అవ్వనటువంటి వాళ్ళు కూడా వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ని కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనసు నిర్వాసితుల పట్ల ఏ రకంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రాజెక్టులు అంటే ఆధునికమైనటువంటి దేవాలయాలు, ఆ ప్రాజెక్టులకి భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు భగవంతుని స్వరూపులని రాత్రి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము, కృతజ్ఞతా భావంతో మాత్రమే ఉండగలుగుతాం వాళ్ళ పట్ల అనేటువంటి విధంగా ఉండి వెలుగొండ జలాలతో లబ్ధి పొందినటువంటి వాళ్ళకంటే కూడా ఒక మెట్టు పైనే నిర్వాసితులు ఉండాలనే
ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అవార్డు పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారంతో పాటు అదనంగా దగ్గర మరి 165 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఒక 4 కోట్ల అంటే 169 కోట్ల రూపాయలు ఈవేళ అదనంగా ఈవేళ నిర్వాసితులకి చెల్లించడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా ఈ అవార్డులో లేనిటువంటి వాళ్ళు గ్రీవెన్స్ని పరిశీలించి వీళ్ళకి అర్హుడికి ఇవ్వడంతో పాటుగా ఆ నిర్వాసితులకి కూడా మరి మనమే ఐడెంటిఫై చేయడం జరిగింది. దగ్గర 4,933 పశువులు ఐడెంటిఫై జరిగింది వాళ్ళ దగ్గర. మరి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలు వదిలి బయటకు వస్తున్నారు కాబట్టి ఒక నెల రోజుల పాటు ఆ పశువులకు కూడా ఉచితంగానే దానాను కూడా సరఫరా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక నెల రోజుల పాటు ఆ నిర్వాసితులందరికీ కూడా ఉచితంగా నిత్యావసరాలు బియ్యంతో పాటుగా నిత్యావసరాలు కూడా ఒక కిట్ రూపంలో ఒక నెల రోజులు వాళ్ళకి అందజేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాఖీ పండుగ ఆడపడుచులు నిర్వాసితులు అటువంటి నిర్వాసితులు కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు ఆడపడుచులు కాబట్టి వాళ్ళకు కూడా పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ కూడా ఒక కిట్ కింద అందజేయండి నిర్వాసితులకి అని చంద్రబాబు నాయుడు గారు రాత్రి మరి యొక్క నిర్వాసితుల పట్ల ఎంతో సానుకూలమైన దృక్పథంతో నాకు తెలుసుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఈ రకంగా నిర్వాసితులకి న్యాయం చేసేటువంటి విధంగా స్పందించినటువంటి పరిస్థితి చూడాల మొట్టమొదటిసారిగా నేను చంద్రబాబు నాయుడు గారిని చూడడం జరిగింది. ఎందుకంటే అవార్డు అయినటువంటి వాళ్ళకే నిర్వాసితులకి పరిహారం ఇవ్వలేనిటువంటి స్థితి గత ప్రభుత్వాలది అవుతే అవార్డు పాస్ అవ్వనటువంటి వాళ్ళు కూడా అర్హులుంటే వాళ్ళకి కూడా అదనంగా ఇంకొక 169 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా అదనపు భారం ఈ ప్రభుత్వానికి అవుతున్నా కూడా ప్రతి ఒక్క నిర్వాసితుడికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంచేత ఆ నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే కానీ గెజిట్ నోటిఫికేషన్ లేకపోయినా అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వేలో ఉండి గెజిట్లో లేకపోయినా న్యూ హౌసెస్ ఉండి లేకపోయినా నేమ్స్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీరు పెట్టుకున్నటువంటి ప్రతి గ్రీవెన్స్ని కూడా మేము కూడా ఇప్పుడు ఒక స్పెషల్ టీమును కూడా కలెక్టర్ ఆఫీస్లో, ఎందుకంటే ఏదో నీళ్లు దులుతున్నాము ఏదో చేతులు దులుపుకుందాం అనేటువంటి భావంతో ప్రభుత్వం లేదు. అందుకే ఈవేళ 169 కోట్ల రూపాయలు మాకు అదనంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా అదనంగా ఇచ్చేటువంటి 169 కోట్లు కూడా అర్హులకే అందాలనే ఉద్దేశంతో ఇక్కడ R&R ఈ జిల్లాలో చూస్తున్నటువంటి టీంకి తోడుగా మన పోలవరంకి సంబంధించినటువంటి R&R టీమును కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పెట్టి ఆ యొక్క ప్రతి అర్హుడైనటువంటి నిర్వాసితుడికి న్యాయం చేసేటువంటి విధంగా ఆ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రానికల్లా ఆ పోలవరం నుంచి R&R వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ టీంను కూడా ఇక్కడ పెట్టి ఆ అర్హులైనటువంటి ప్రతి ఒక్క నిర్వాసితుడికి కూడా న్యాయం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ఈ రకంగా ఆ యొక్క అవార్డు అయినటువంటి 900 కోట్ల రూపాయలే ఇప్పటికీ ప్రభుత్వం భారం అనుకున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి. ఇటువంటి స్థితిలో 900 కోట్ల రూపాయలు ఆ పీడిఎఫ్లకు ఇవ్వడమే ఒక భారం అనుకుంటే దానికి అదనంగా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఇంకొక 169 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడైనటువంటి వ్యక్తికి కూడా అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024లో ఇన్ని పనులుండగా నిర్వాసితులకి ఇంత సొమ్ములు చెల్లించవలసి ఉండగా జాతికి అంకితం అని చెప్పి ఏ రకంగా మోసం దగా చేసి ఆ రోజు స్తూపం ఆవిష్కరించాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి.